ప్రభువైన యేసు క్రీస్తు నామమున ఈ దినమున కనువిప్పు కార్యక్రమము మేము ప్రారంభిస్తున్నాము. కాబట్టి అనేక ఆత్మల రక్షణ కోసము మరి దేవుడు నలుదిక్కుల ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని తన పరిచర్య నిమిత్తము మరి వాడుకోబోతున్నాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరములనిచ్చి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆత్మల రక్షణ కోసము, ఒక ఆత్మ నశింపకూడదు అని మరి సత్య మార్గములో నడిపించాలని, సత్య సువార్తను ప్రకటించాలని ఆయన మన ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రజలకు తెలియపరచాలని, మరి ఒక ఆత్మ కూడా నశింపకూడదనే తను కోరుకుంటున్నాడు. కాబట్టి మార్కు సువార్త 16వ అధ్యాయములో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆయన నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడునో రాలేడు అని సెలవిస్తున్నాడు. కాబట్టి మరి ఈ కనువిప్పు కార్యక్రమము ద్వారా ఈ సువార్త పరిచర్యను మేము చేస్తున్నాము. కాబట్టి మీరందరూ మాకు సహకరించి ప్రార్థించండి. ఈ సత్య సువార్తను అనేకుల్లో మేము తీసుకెళ్లాలని, సువార్తను ప్రకటించాలని ఆయన చెప్పిన మాట చొప్పున మేము వల వేస్తున్నాము. ఆనాడు ప్రభు అయిన యేసు క్రీస్తు పేతురుతో మాట్లాడినప్పుడు, రాత్రంతయు మేము శ్రమ పడినాము కానీ ఒక్క చేప అయినా పడలేదన్నప్పుడు, వల వేయండి అని దేవుడు అప్పుడు మాట సెలవిచ్చినప్పుడు, క్రీస్తు మీరు వల వేయండి అన్నప్పుడు, ఆ వల వేసినప్పుడు విస్తారమైన చేపలు ఆ వలలోకి వచ్చినాయి. కాబట్టి దేవుడు చెప్పిన మాటకు లోబడినప్పుడు దేవుడే కార్యము చేసుకుంటూ పోతాడు. మనం మనుషులము ఎంతటి వారము, ఏ పాటి వారము, కానీ ఆయన మాట చొప్పున మనము వెళ్తేనే ముందుకు సాగిపోతాము. కాబట్టి మరి ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా దేవుడు మరి ఏర్పాటు చేసుకొని తన సువార్తను ప్రకటించుట కోసము నలుదిక్కుల ఆయన ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అందులో మాకు ఇచ్చిన బాధ్యతను ప్రభు అయిన యేసు క్రీస్తు, ఇదిగో మీరు సువార్త ప్రకటించండి అని మాకు తెలియపరిచిన రీతిగా మేము అనేక ఆత్మల కోసము ప్రభువు మాలో ఉండి మరి నడిపించబోతున్నాడు. కాబట్టి ఈ కార్యక్రమము చూస్తున్న మీ అందరికీ మరి మరొకసారి మరి ప్రభు నామమున శుభములు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా కనువిప్పు అనగా చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించుట కోసము. మాకన్నీ తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, అన్నీ తెలుసు, మేము క్రైస్తవులము అని చెప్పుచున్నారు. క్రియలు లేని విశ్వాసము వ్రతము. కాబట్టి క్రియ కనబడాలి అక్కడ. ఆనాడు సౌలు పౌలుగా ఎలా మారినాడు, సౌలుగా ఉన్నప్పుడు ఎంతో హింసించినాడు, క్రైస్తవులను చంపినాడు. కాబట్టి అప్పుడు ఆయన స్వరము వినలేదు. దేవుని స్వరము వినబడినప్పుడు ఆయన అరణ్యములో మరి ఆయన స్వరము విన్నప్పుడు ఆయన నమ్మినాడు. తన కనులు తెరవబడినాయి. పాపపు కన్నులు మూయబడినప్పుడు దేనిని చూడలేము. కాబట్టి సౌలు కూడా ఆ పాపంలో ఉన్నప్పుడు ఆ కనులు తెరవబడితేనే తప్ప మరి మనము చూడలేము. కాబట్టి సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని ఆ మాట చెప్పినప్పుడు, ఆ స్వరము విన్నప్పుడు మరి సౌలు గారు నిజముగా పౌలుగా మారినాడు. ఆ రోజు తన కనులు మూయబడినప్పుడు అననీయ దగ్గరికి వెళ్ళు సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థించు అన్నప్పుడు, తన కనుల మీద చేయి పెట్టి ప్రార్థించినప్పుడు తన మనోనేత్రములు తెరవబడి సువార్తను ప్రకటిస్తూ, అనేకులలో సువార్తను ప్రకటిస్తూ సౌలు పౌలుగా మారిన రీతిగా మన జీవితము కూడా సౌలుగా ఉండొచ్చింది. సౌలుగా ఉన్నకు ఎవరైనా ఉన్నా, పాపములో ఉన్నా వారందరూ తన గ్రుడ్డితనాన్ని విడిచిపెట్టి వెలుగులోనికి వస్తే
సత్యాన్ని చూస్తాము, సత్య సువార్తలోకి వెళ్తాము, ఆయన మార్గంలో మనము వెళ్తాము, నిత్య రాజ్యములో పరలోకములో మనం ఉంటాము. కాబట్టి ఈ సత్య సువార్త ద్వారా కనువిప్పు కార్యక్రమము చూస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రభునామమున శుభములు తెలియపరుస్తున్నాను. అన్నావలి ప్రార్థించుట నాకు నేర్పుము, ఎస్తెరు వలె ప్రార్థించుట నాకు నేర్పుము. అన్నావలి ప్రార్థించుట నాకు నేర్పుము, ఎస్తెరు వలె ప్రార్థించుట నాకు నేర్పుము. కన్నీటితో ప్రార్థించుట నాకు నేర్పుము, కన్నీటితో ప్రార్థించుట నాకు నేర్పుము. ఉపవసించి ప్రార్థించుట నాకు నేర్పుము, ఉపవసించి ప్రార్థించుట నాకు నేర్పుము. యేసు నా యేసు, యేసు నా యేసు. కనువిప్పు కార్యక్రమమునకు ప్రభునామమున శుభములు తెలియపరుస్తున్నాను. ప్రార్థన జీవితం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రము స్తోత్రం యేసయ్యా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ దినమున తండ్రి ప్రార్థన ఎలా చేయాలో తండ్రి మాకు నేర్పించమని మేము అడుగుతున్నాము. కాబట్టి నాయన అయా, ప్రార్థన రానివారు వచ్చినవారు ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థిస్తే మేము ప్రతిఫలం పొందుతామని తండ్రి ప్రార్థన ద్వారా అయ్యా ఎన్నో గొప్ప కార్యములు అయ్యా మీరు చేస్తారని నమ్ముచు విశ్వసిస్తూ మేము యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఎలా చేయాలి? శిష్యులు యేసుక్రీస్తు యుద్ధకు వచ్చి, ప్రభువా, ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పించినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పించమని అడిగినప్పుడు, అందుకు యేసు, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయుము, మాకిచ్చియున్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా గెత్సేమని తోటలో తన తండ్రికి ప్రార్థన చేసినాడు. తన శిష్యులు కూడా ప్రార్థన చేయమన్నప్పుడు వారు నిద్రపోతున్నారు. ప్రభు అయిన క్రీస్తు వారి యుద్ధకు వచ్చి పేతురుతో అన్నాడు, ఒక్క క్షణమైనను మీరు మేలుకొని ఉండలేరా? ప్రార్థించండి, దుష్టుడు వచ్చు సమయము ఆసన్నమవుతుంది, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని మరి క్రీస్తు చెప్తున్నాడు. మోషే గారు కూడా మరి ప్రార్థించినారు, ఎలిజబెత్ గారు ప్రార్థించినారు, అన్నా గారు ప్రార్థించినారు, దావీదు మహారాజు గారు, షెడ్రెకు, మేషకు, అబేజ్ఞహోము గారు, దానియేలు గారు, ఎంతోమంది ప్రవక్తలు మరి ప్రార్థించి గొప్ప ఫలితాలు వారు పొందుకున్నారు. కాబట్టి మనకు కూడా దేవుడు ప్రార్థించినప్పుడు మరి మన ప్రార్థన వింటానని మరి చెప్తున్నాడు. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి మీకు దొరికినాయి అని నమ్మిన ఎడల అవి మీకు దొరుకునని మరి సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. మీరు ప్రార్థన చేయనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థించే పెదవులు ఎలా ఉండాలి అంటే, అన్యజనుల వలె మనము మాట్లాడవద్దు. కాబట్టి మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుండి 6 వరకు చూసినట్లయితే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేశ్యదారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధులలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. కొంతమంది ప్రార్థన ఎలా చేస్తారంటే, వీధులలోను సందులలోను ఎవరైనా గుంపు కూడి ఉన్నప్పుడు గాను
కొందరు చూడాలని వారి ముందు ప్రార్థన చేస్తారు, కానీ అలా చేయకూడదు. ఎలా చేయాలంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. వీధుల్లో సందుల్లో చాలామంది చూస్తున్నారని, నేను ప్రార్థన చేస్తే నన్ను చూడాలని అలా చేయకూడదు. రహస్యముగా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీ తండ్రితో మాట్లాడు, నీ బాధ చెప్పుకో, ప్రార్థన చేయాలి. కాబట్టి రహస్యమైన ప్రార్థన దేవుడు వింటాడు, కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి ఆయనకు మొరపెట్టాలి మనం. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని మరి దేవుడు చెప్పుచున్నాడు. కాబట్టి మనము ప్రార్థన ద్వారానే ఏదైనా జయించగలుగుతాము. కాబట్టి ప్రార్థన అవసరము. ఒక చెట్టుకు నీరు పోసి అది ఫలించేంత వరకు మనము చిన్న దాని అయినప్పటి నుండి దానికి నీళ్లు పోస్తుండగా అది పెరిగి పెరిగి పెద్దదై ఫలించి ఫలాలిస్తున్నప్పుడు ఎంతో సంతోషపడతాము. దానికి నీరు ద్వారానే ఆహారము. కాబట్టి మన దేహానికి కూడా ఆహారము, నీరు ఎంత అవసరమో మన జీవితంలో ప్రార్థన జీవితము చాలా అవసరము. ప్రార్థన వాక్యము చాలా అవసరం మనకు. కాబట్టి ఉదయకాలం లేవగానే మొదట తండ్రితో మనం మాట్లాడాలి, ప్రార్థించాలి. ఈ రోజంతా కాపాడి మరుదినమిచ్చి మమ్మలను సజీవ లెక్కలో ఉంచిన దేవా నీకు స్తోత్రములు. నా కుటుంబాన్ని, నా భర్తను, నా పిల్లలను, నా ఊరును, నా దేశాన్ని, నా గ్రామాన్ని కాపాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఆహారమును, తిండిని, బట్టను మాకు ఇచ్చి ఉన్నావు. కాబట్టి మేము శోధనలో పడకుండా మెలకువ కలిగి ప్రార్థించాలని ప్రార్థన మనము చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. కాబట్టి ప్రార్థన ద్వారా ఎన్నో సమస్యలు, మనకు అనారోగ్యం రావచ్చు, బాధ రావచ్చు, ఆర్థిక పరిస్థితి రావచ్చు, ఇంట్లో గలిబిలి రావచ్చు, ఎన్నో సమస్యలు ఉన్నా కూడా అది ప్రార్థన ఆయుధము మనకు. ప్రార్థన ఒక మెడిసిన్ మనకు. జ్వరం వస్తే ఎలా మెడిసిన్ వేసుకుంటూ తగ్గుతుందో, సమస్య వచ్చినప్పుడు మనకు ప్రార్థన, సమస్య వచ్చినా రాకున్నా కూడా నిత్యము ఆయనను స్తుతించాలని చెప్తున్నాడు దావీదు మహారాజు. నిత్యము ఆయనను స్తుతించుడి, నిత్యము ఆరాధించుడి, నిత్యము ఘనపరచుడి. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మంచిదే. మనకు ఎంత ఆహారము తింటే మనము సరిపడంత ఆహారం తింటాము, కొంచెం తింటామో తినము. మంచి కర్రీస్ ఉన్నాయంటే చాలా బాగా తింటాము. కాబట్టి మన ప్రార్థన కూడా ఎక్కడ కూర్చున్నా, ఏడ ఉన్నా, ఏ స్థలములో ఎందులో ఉన్నా, ఎక్కడున్నా కూడా మనం ప్రార్థన చేస్తే మనకు ఆ యొక్క శక్తిని మనం పొందుకుంటాము. దుష్టుడు మన యొద్దకు రాడు. మనం ప్రార్థించినప్పుడు దుష్టుడు పారిపోతాడు, వాడు నిలబడడు. ప్రార్థన అంటే వానికి మంట. కాబట్టి మనం ప్రార్థించగానే వాడు వెళ్ళిపోతాడు, ఉండడు మన దగ్గర. కాబట్టి ప్రార్థన చేసి మనం ప్రతిఫలం పొందుకోవాలి. ఉత్తరము ఆయన ఇస్తానని చెప్పినాడు. కాబట్టి ప్రతి ఒక్కరము ప్రతి దినము ప్రార్థన చేయాలని ప్రభునామమున మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఆమేన్.